కింద నుంచి పైకి అంటే బాగానే ఉంటావా? దూరద్దు దూరద్దు. రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత. జై రెడ్డి, జై రెడ్డి, జై రెడ్డి. రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత. జై జై రెడ్డి, జై జై రెడ్డి. అందరూ వెనకాల రండి బా. వెనకాల రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత. జై హో రెడ్డి, జై హో రెడ్డి, జై హో రెడ్డి. వేమారెడ్డి గారి జయంతికి వచ్చేసినటువంటి ప్రతి రెడ్డి సోదరుడికి కూడా నా యొక్క నమస్కారాలు. ప్రతి సంవత్సరం మాదిరి మనం మామూలుగానే వేమారెడ్డి గారి జయంతిని జరుపుకుంటున్నాం. కాకపోతే గతంలో భారీ ఎత్తున జరుపుకునే వాళ్ళం. ఈసారి ఎక్కువ ఖర్చు పెట్టి దానికన్నా కూడా పేద బిడ్డలకు ఇచ్చిన చదువుకు కానీ లేదు పేద ఇప్పుడు మన మున్సిపాలిటీ పనిచేసే కార్మికులకు కానీ వచ్చినటువంటి డెప్లాసీ పేషెంట్లకు కానీ ఇలాంటి వారికి అందులో కొన్ని కార్యక్రమాలు చేస్తూ కాణిపాక వినాయక వరద స్వామి కోసం ఈరోజు ఫస్ట్గా వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున దాతల తరఫున ఒక లోటు కూరగాయలు కూడా కాణిపాకానికి పంపించడానికి కూడా మా వాళ్ళందరూ కూడా అందరూ తీర్మానించడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక్కొక్క వక్త 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ కార్యనిర్వాహకులందరూ కూడా చాలా సంతోషం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి చేసిన మీకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మహాయోగి మన జాతి వాడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన యోగి వేమన గారి జయంతి జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. మామూలుగా ధనం ఉండేవాడికి గుణం ఉండేలా, గుణం ఉండేవాడికి ధనం ఉండేలా, రెండు ఉండేవాడికి సమయం ఉండేలా. ఈరోజు మంచి కార్యక్రమానికి సమయాన్ని కల్పించుకొని రేపే ఊళ్ళో ప్రతి ఊళ్ళో పండుగలు ఉన్నా కూడా సమయాన్ని కల్పించుకొని వచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలని విజయవంతంగా జరుపుతున్న విద్యార్థి గారికి వాళ్ళ కార్యవర్గానికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలంటే మనతో ఐక్యత పెరగాలి, అందరిలోన సమిష్టి భావం రావాలి, అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక మీద కూడా బాగా జరిపించాలనే దానికి మీరందరూ సహకరిస్తారని. అందరికీ నమస్కారం. వైవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చెంగారెడ్డి గారికి మరియు కార్యనిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు యోగి వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేశారు అందరూ. ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని వాడవాడల ఆంధ్ర రాష్ట్రం మొత్తం
అలాగే తెలంగాణలో కూడా వాడవాడలా జరుపుకుంటున్నారు. ఆయనకి మనమందరూ ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆయన రాసిన పద్యాలను కానీ ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకుంటూ ఎంతో తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆయన యొక్క జయంతిని మనం అందరూ మనస్ఫూర్తిగా వాడవాడలా పూజించాలని కూడా కోరుకుంటూ, అలాగే మా యొక్క ట్రస్ట్ మీకు అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు కూడా మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా కూరగాయలు పంపుతున్నాము. అలాగే పేద మహిళలకి బెడ్షీట్లు దుప్పట్లు కూడా పంచుతున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు సంవత్సరంలో 3-4 సార్లు చేస్తున్నాము. రాబో రోజుల్లో కూడా ఇలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రెట్ల ఐక్యత ఐక్యంగా ఉండే రెట్ల ఐక్యత జయంతితో కార్యక్రమం ఆడినటువంటి ఏడుగురి ట్రస్ట్ కుటుంబ సభ్యులు, ఇచ్చేసినటువంటి రెడ్డి సోదరులు, ఇతర అన్ని వర్గాల వాళ్ళు కానీ, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడాను హృదయపూర్వకమైనటువంటి నమస్సులు. అనేక విషయాలు చెప్పారు, మనమే కొత్తగా చెప్పడం అవసరం లేదు. యోగి వేమారెడ్డి ఈ యొక్క ప్రపంచానికే తలమానికంగా తాను రాసినటువంటి వేమన శతకం పద్యాలు ఎంత నీతివంతంగా ఉన్నాయి. అది ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ సంబంధించి కాకుండా అందరికీ సంబంధించిన అంశాలు అవి. ఒక్కొక్క పద్యం చదువుతా ఉంటే దాంట్లో ఉండే నీతి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దానికి మనం పాటించినామంటే మనకు ఖచ్చితంగా మనం కొన్ని విలువలు తెలుసుకునే వాళ్ళు అవుతాం. ఈ దృష్టినే మొదట్లో 1652లో మన యొక్క వేమారెడ్డి గారు జన్మించిన తర్వాత ఆయన అంత ఇదైన తర్వాత కాలక్రమేణా కార్యక్రమాలు జరగలేదు. అయితే దాని తర్వాత ప్రభుత్వాలు గుర్తించడం కానీ, సంఘాలు గుర్తించడం కానీ, ఆయన యొక్క సేవలను, ఆయన యొక్క నీతి పద్యాలను ప్రపంచ సాధ్యపు ఉద్యమం చేత ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే మీరు చూసింటారు, గతంలో అంటే మనము ఇక్కడ మీరు పార్టీ చెప్పి అనుకోవద్దండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుకోవడం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది అంటే ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో, ఉదాహరణకు వాల్మీకి మనకు తెలుసు, అదేవిధంగా యోగి మరి వీళ్ళందరూ కూడాను ప్రభుత్వ పరంగా అఫీషియల్గా ఈ కార్యక్రమం నిర్వహించాలి అని నిర్ణయించి జీవోలు జారీ చేసింది. ఆ క్రమంలోనే ఈరోజు కూడాను గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పరంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కలెక్టరేట్లో కరెక్ట్గా రాత్రులు జరుగుతూ ఉంది. ఈ విధంగా అఫీషియల్ ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంది. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున విస్తరింపజేసి ఈ యొక్క ట్రస్ట్ అనుకున్నట్లుగా కొన్ని సేవా కార్యక్రమాలు ఈరోజు మనం కొంతమందికి దుప్పట్లు పంచుతూ ఉన్నాము, విద్యార్థులు అనేది ఒక భాగం అయితే కొంతమందికి మనం సన్మానాలు కూడా చేస్తాం. ఈ సన్మానాలు అంటే గుర్తింపు, ఒక ప్రశంస. వాళ్ళు కూడా కొంత కవులుగా ఉండేవాళ్ళు, టీచర్లుగా ఉండేవాళ్ళు, రకరకాల ఉండేవాళ్ళు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలా, దీన్ని అభివృద్ధి చేసి సమాజానికి తోడ్పడే విధంగా ఏదో మనము ఇచ్చేసి గొప్పగా చెప్పుకునే కాదు, కానీ దీన్ని స్ఫూర్తి తీసుకొని భవిష్యత్తు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతామో, ఆయన నీతి పద్యాలను సమాజంలో ఎట్లా సృజింపు చేస్తామో, వ్యక్తుల్లో ఎట్లా తీసుకుపోతామో అనేది మనము తెలియజేసే విధంగా కార్యక్రమం చేపడాలని చెప్పని ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి యోగి వేమన చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడాను, ఇక్కడ ఆదరించినటువంటి అందరికీ కూడాను, మిత్రాసోదరులు అందరికీ కూడాను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శ్రీ యోగి వేమారెడ్డి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రెడ్డి సోదరుడికి, సోదరిమణులకి మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఇంతమంది ఇక్కడికి ఉంటావాలన్నా, ఒక వేదిక మీదకి రావాలన్నా కూడా కొంతమంది వ్యక్తులలోనే సాధ్యం. ఈరోజు ఈ యోగి వేమారెడ్డి ప్రతి సంవత్సరం లాగే ఇంతమందిని ఒక వేదిక మీదకి తెచ్చిన ముఖ్యంగా మా యోగి వేమారెడ్డి చైర్మన్ సంగారెడ్డి గారికి మరియు మా డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు మా రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రెడ్డి అంటానే మనకు ముందుగా గుర్తొచ్చేది రైతు. అలాగే దాన ధర్మాల్లో ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే ఎవరైనా ఉన్నారంటే అది ఒక రెడ్డి అనేది నాకు గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే మా రెడ్డి సంఘంలో ఉంటుంది, మతం లేదు, కులం లేదు, రాజకీయం లేదు. ప్రతి ఒక్క కులస్తుల్ని కూడా మేము ఐక్యంగా కలుపుకొని అన్నదానంలో ముందుగా ఉండి ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చుకోవడంలో మా రెడ్లు ముందు స్థానంలో ఉంటామని నేను గర్వపడుతున్నాను.
అలాగే ఎన్నో ప్రతి రెడ్డి కుటుంబీకులకు మరియు సోషల్ మీడియా మిత్రులకు, వేదిక మీద నుండి పెద్దలకు, యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లకు, కమిటీకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి మిగతా పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరము కూడా జరుపుకుంటూనే ఉంటాం. రెడ్డి అంటేనే భూస్వాములు, దాన ధర్మాలు చేసేటువంటి వారు, పట్టిన అన్నం పెట్టేవాడు రెడ్డి, 10 మందిని హక్కున చేసుకునేవాడు రెడ్డి, 10 మందికి సహాయం అవసరమంటే వారికి శక్తి వరకు చేసేవాడు రెడ్డి. ప్రతిసారి మేము తెలియజేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం రెడ్డలో ఉండేటువంటి పేద తరగతికి చెందినటువంటి వారి కోసం, వారి అభ్యున్నతి కోసం, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా మా చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం. అది మేము చెప్పుకోవడం కాదు, కానీ ప్రతి సంవత్సరము కూడా హెల్త్ క్యాంపులు పెడతా ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా మరి ఎంతోమంది పేద విద్యార్థులను ఆదుకుంటున్నాం. ప్రతి సంవత్సరము కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమం మా శక్తి వంచన లేకుండా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా చాలా మంది వారే ముందుకు వచ్చి వారి యొక్క ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సంవత్సరం తిరుమల వెంకటరమణ స్వామి కోసం ఒక లోటు కూరగాయలు ఇవ్వాలనుకున్నాం, కానీ అక్కడ మాకు అవకాశం దొరకలేదు. కాబట్టి కాపల్లి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కాణిపాక వినాయక స్వామికి కూడా ఎవరైనా దేవుడే ఎక్కడైనా భక్తులనే ఉద్దేశంతో ఈరోజు కాణిపాక వినాయక స్వామికి కూడా ఒక లోటు కూరగాయల్ని దాతలు సహాయ సహకారాలు ఇచ్చారు. అందులో మొదటగా మోహన్ రెడ్డి ఎస్ఎస్టీ 5,000 రూపాయలు, మిగతా వాళ్ళు 2,000, 3,000 1 టన్ను లెక్కన ఇచ్చారు. రవి కూడా ఒక 2 టన్నుల కూరగాయలు తీసుకొచ్చారు. వారందరికీ కూడా, వారి కుటుంబాలకు అందరికీ కూడా వేమారెడ్డి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. రాజకీయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, విద్యా వ్యక్త రంగంలో కానీ ఏ రంగంలో చూసుకున్నా కూడా రెడ్లు ఎందరో గొప్పవారు ఉన్నారు. అట్లా అని చెప్పి రెడ్లే కాదు, మిగతా వారు కూడా ఉన్నారు. అయినా కూడా మాకు తెలిసినటువంటి ఈ రాయలసీమలో స్వతంత్ర సమర పోరాటం జరిగే రోజుల్లో గుడ్డా వెంగళరెడ్డి గారు ఈ రాయలసీమకు చెందినటువంటి మహానుభావుడు, అమర భగీరథుడు. ఆ రోజు ఒక రోజుకి 10,000 మందికి కడుపు కారుతా ఉంటే బ్రిటిష్ వారు పెట్టిన టార్చర్ కూడా భరించి 10,000 మందికి అన్నదానం చేసినటువంటి మా రెడ్డి బిడ్డ. మీకు తెలుసు, వేమారెడ్డి గారు కూడా రాజవంశీయులే. వేమారెడ్డి గారు అన్న రాజుగా ఉన్న రోజుల్లోనే కుళ్ళు ఉద్రతాలతో రాజ్యం నుంచి దించాలనుకున్న రోజుల్లో వేమారెడ్డి గారు నడుము మిగించి ఎంతో మంది శత్రు సైన్యాలను ఎదుర్కొన్నటువంటి యోధుడు. తర్వాత ఆయన యోధుగా మారి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఎంత సులువుగా ఈ భావితరాలకు కూడా అర్థమయ్యేటువంటి పద్యాలను ఆయన రచించి ఆ పద్యాలను కూడా అందరికీ తెలియజేశాడు. పోతే వేమారెడ్డి గారి స్ఫూర్తి తీసుకొని ఈ ట్రస్ట్ ఇంకా కూడా ముందుకు పోయేదానికి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కోసం ప్రతి రెడ్డి కూడా నడుము బిగించాలా. ప్రతి నాయకుడు, ప్రతి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మీ సహాయ సహకారాలు ఉంటే ఈ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తాం. గతంలో మీరు క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన రోజు చెప్పాం, ఒక మహానుభావుడు, ఒక దాత 2 ఎకరాల 9 సెంట్ల భూమి ఇస్తారని. ఆ డాక్యుమెంటేషన్ కూడా పూర్తి అయిపోయింది. ఇంకా 2-3 రోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. భూమి పూజ కార్యక్రమానికి భారీగా ప్రతి రెడ్డి బిడ్డ కూడా చర్యలు రావాలని చెప్పి ఇదే పిలుపుగా మన్నించి మీరు అందరూ వస్తారని కూడా ఆశిస్తూ ఉన్నారు. ఇంకా ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమాల్లో కవులకు సన్మానం, రిటైర్డ్ ఉపాధ్యాయుల సన్మానం, మున్సిపాలిటీలో మీకు అందరికీ తెలుసు, మనకు జనవరి 1 వస్తుంది, మనకు సంక్రాంతి వస్తుంది, మనకు రంజాన్ వస్తుంది, మన క్రిస్మస్ వస్తుంది. ఏది వచ్చినా కూడా మనం పండుగ జరుపుకుంటామే. కానీ మున్సిపాలిటీ కార్మికులు ఏ రోజైనా మాకు పండుగ ఉందని చెప్పి 1 రోజు లీవ్ ప్రకటిస్తే ఆ రోజు కంపైపోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ వారికి మా చేతనైన సహాయం ఏదో చిన్న సత్కారం చేయాలని చెప్పి మున్సిపాలిటీ కార్మికుల కోసం, అగ్రహారం ఉన్నటువంటి లెప్రసీ పేషెంట్ల కోసం, వారి కోసం ఒక చిన్న కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో తర్వాత అన్ని కార్యక్రమాల తర్వాత ఫ్రూట్స్ వితరణ చేస్తాం. ఇవన్నీ కాకుండా కూడా విమర్శలు కానీ
సింగరకేరలో కానీ అవుట్లో కూడా మేము ఏదో ఒక చిన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఉండి భోజనం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మొదటి భారతదేశ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు, ఆయన తర్వాత ముఖ్యమంత్రి కూడా చేశారు. ఆయన తర్వాత మరి చెన్నారెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత చేసినటువంటి మహానుభావుడు ఈ 108 ప్రదాత, ఆరోగ్యశ్రీ ప్రదాత, ప్రతి బిడ్డకు విద్యను నేనున్నాను చేయించినటువంటి మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన తర్వాత తండ్రి బాటలో నడుస్తూ, తండ్రి అడుగుజాడలు నడుస్తూ, తండ్రి ఏ కార్యక్రమాలు కొనసాగించారో వాటికన్నా కూడా ఒకటి ఎక్కువ కొనసాగించండి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తాడు. మద్రాసు తొలి ముఖ్యమంత్రిగా రామస్వామి రెడ్డి గారు తన తొలి సంతకంతో పేద ఎస్సీ ఎస్టీ బీసీలను గుళ్ళలోకి రానినప్పుడు తొలి సంతకం పెట్టి అందరినీ కూడా గుళ్ళకి రానిసినటువంటి మహానుభావుడు. కుల మతాలకు ప్రవేశం కల్పించినటువంటి, లండన్ లో చదివి ప్రజా సంక్షేమం కోసం ఇండియాకు వచ్చి సీఎంగా అగరం సుబ్బారెడ్డి గారు, కర్ణాటక ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, పాండిచేరి ముఖ్యమంత్రిగా వెంకట సుబ్బారెడ్డి గారు, కేరళ ముఖ్యమంత్రిగా సుబ్బయ్య నెట్టి రెడ్డి గారు, ఒరిస్సాలో రెడ్డి జాతి గౌరవం పోరాడినటువంటి దగ్గి రాజేంద్ర రెడ్డి గారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తొలి రిపబ్లిక్ ప్రవేశం నిర్వహించినటువంటి మహిళా సింధు రెడ్డి గారు, క్రికెట్ లో ప్రపంచ కప్ లో తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి రెడ్డి బిడ్డలు కీలక పాత్ర వహించినటువంటి శ్రీచరణ్ రెడ్డి గారు, అరుంధతి రెడ్డి గారు, పురుషుల్లో నితీష్ రెడ్డి గారు, విద్యావేత్తల్లో శాస్త్రవేత్తలో విద్యావేత్తగాను శాస్త్రవేత్తగాను ఇస్రో DRO చైర్మన్ గా సేవలు అందించినటువంటి సతీష్ రెడ్డి గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు, మల్లారెడ్డి కేశవరెడ్డి స్కూల్స్ చైర్మన్ కేశవరెడ్డి గారు, వ్యాపార బిడ్డలు. ఆ రోజు వాళ్ళు అనుకొని ఉంటే మన రెడ్లు ఎందరో హీరోలు చేయొచ్చు, కానీ వాళ్ళు ఎందుకో ఓన్లీ డబ్బు పెట్టి నిర్మాతలుగా ప్రొడ్యూసర్లుగా చేశారే తప్ప మన వాళ్ళకి ఎవరికి అవకాశం మీద. అందులో నటుడుగా నిర్మాతగా స్వర్గీయ దీర్ఘకాలం సేవలు అందించిన పరిశ్రమకు మన ప్రభాకర్ రెడ్డి గారు, విలన్గా నిర్మాతగా అన్ని చేస్తూ ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రభాకర్ రెడ్డి గారు తనకున్న 500 కోట్ల ఆస్తిని సినీ పరిశ్రమలో చిన్న కార్మికుల కోసం దానం చేసిన రెడ్డి ఎవరే అంటే ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. తర్వాత కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్వి కృష్ణారెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, సందీప్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, ఎందరో సినీ నిర్మాతలు ఎందరికో అవకాశాలు కల్పించి ఈ రోజు హీరోలు చేశారు. వాళ్ళంతా కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. ఎవరి తరపున ఎవరు ఒక రెడ్ల తరపున రెడ్లో పెట్టినటువంటి భిక్షతో ఈరోజు హీరోలుగా ఎదిగారని చెప్పి తెలియజేస్తున్నాం. మరియు ఇప్పుడు తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇంతమంది ఇన్ని రంగాల్లో రెడ్లు ఉన్నారు. పేద రెడ్ల కోసం ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక ట్రస్టును పెట్టి ఎక్కడైతే పేద రెడ్లు ఉన్నారో, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, ఎవరైతే చదువుకోలేని బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకోకపోతే మరో ఈ మాదిరి మీ అందరూ మాదిరి కూడా ఎదుగుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటి కార్యక్రమం ఇప్పుడు వేమన గారి గురించి 2 పద్యాలు మన కవి వీరభద్రరామ గారు మాకు చెప్తారు. సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క వేమన పద్యాలు మేము టీచర్లుగా ఉన్నప్పుడు, మేము స్టూడెంట్లుగా ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి పద్యాలు నేర్చుకున్నాం. ప్రతి పద్యము నీతివంతమైంది, ఆనిముత్యమైంది. అది నిజ జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి. దాంట్లో కొన్ని మాత్రము మొగటాలు ఆయన రాసిన పద్యాల నుంచి మీకు తెలియజేస్తాము. ఆ మొగటాలు కూడా ఎట్లుంటాయంటే అంత సరళంగా ఉంటుంది. మొగటాల్లో మనకి కష్టమైనటువంటి పద్యాల్లో పద్య భాగాలు ఉండవు. సరే, దానిలో నుంచి కొన్ని చెప్తాను. పాయసము కన్నా జున్ను కన్నా కమ్మనైనది నా తెలుగు భాష, లిక్కమైన మనకి నీలమొక్కటి చాలు,
తలుపు రాళ్ళు తట్టెడేలా భూమి లాగి అన్న భూమి నవ్వు దానహీనుని చూసి ధనము నవ్వు చిప్పలో నబడ్డ చినుకు ముత్యమంబయే నీట పడ్డ చినుకు నీట కలిసే ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా చిత్తశుద్ధి లేని శివభూజలేలా ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు వేరేయా పురుషులందు పురుషులు వేరేయా పుష్ప జాతి వేరైనా దర్శనాలు వేరైనా దర్శనము ఒక్కటే దైవము ఒక్కటే. ఈ విధంగా సరళమైనటువంటి భాషను ఉపయోగించి మన అందరికీ కూడా అమరజీవిగా ఇంకా మనము ఆ పద్యాలని ఈ యొక్క ట్రస్ట్ ద్వారా విద్యార్థులను నేర్పించి వాటి యొక్క తాత్పర్యాల్లో ఉన్నటువంటి నీతిని తెలియజేస్తే మంచి పౌరులుగా తయారవుతారని కోరుకుంటూ ఈ ట్రస్ట్కి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత వీరభద్ర గౌడ్ గారికి స్వామిచంద్రారెడ్డి సార్ గారు ఓకే ఓకే. తర్వాత కళావతి మేడం గారికి మన కేఎన్యు స్వాహన గారు, అయ్యో మన శ్రీనాథ్ రెడ్డి గారు రెడీ కావాలన్నా ఇది ఏదైనా ఒక చిన్న సత్కారం. గురువులు వీళ్ళు చెప్పిన ఎంతో మంది విద్యలో ఎవరైతే చెల్లెలు ఓకేనా పంపిణీ చేస్తారు. తర్వాత కొన్నారెడ్డి గారు శాలరీ ఇస్తారు. నిలుపుకోండి. శుభం లేదా చిత్రీకరణ ఓకే. మంగమ్మలో గౌరమ్మకి రమేష్ రెడ్డి, విజయమ్మకి రెడ్డప్ప రెడ్డి, రెడ్డమ్మకి రాహుల్ రెడ్డి, లక్ష్మమ్మ కొండారెడ్డి, గంగమ్మకి రమేష్ రెడ్డి ఒకటి, రెడ్డి సబీనా గారికి గంగప్రెడ్డినా సబీనా గారి మృతి అమరావతి కలుస్తారు. చిత్తమ్మకి గంగప్రెడ్డినా, గారికి ఎం జయమ్మ లావణ్య దేవిశ్రీ మీ వాళ్ళు పంపించుకొస్తారు. వచ్చి